అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా మస్తు మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన షురూ చేసుకుందామా సరే ముందుగాలనైతే హెడ్లైన్స్ చేప మందుకు పోయిండు గంగులు మిరుగునాడు తింటాండ్రు చాలా మంది ప్రసాదము పోలీసులు చేయమంటారట సాయము చేయలేకపోయింది రాత్రి ఆడపిల్ల ప్రయాణము 60 ఏండ్లకు మల్ల లగ్గం చేసుకుండ్రు పనికాడ షష్ఠి పూర్తి దినం రాబందుకు ట్రాకరు ఊరోళ్ళు పడతాండ్రు భయము ఆడోళ్ళ కోసం ఒక యాప్ ఏం అవసరం ఉన్నా ఫోన్ కొట్టుండ్రి 2 నిమిషాలల్లా మేము ముంగలుంటాం జెట్ స్పీడ్లో వస్తాం పోలీసులు ఉన్నదే మీకు సేవ చేసేటందుకు చెప్పుండ్రి ఏమైందో చేసే బాధ్యత అయితే మాది ఇట్లా చెప్తారు కదా చెప్పుడు సర్వీసులు చేసుడు మంచిదే కానీ చెప్పింది చెప్పినట్టు చేయకుండా ముందో తీరు వెనకాల ఒక తీరు చేసుడు ఏమిటికి మరి గట్లనే చేసిండ్రట చూడుండ్రి ఒక్కపారి మీరు రాత్రిపూట ఆడబిడ్డలకు ఏమైనా ఇబ్బంది అయితే ఫోన్ చేయుర్రి జీపులు తెచ్చి ఇంటికాడ దింపుతామని గింతకు ముందే పెద్ద పెద్ద మాటలు చెప్పిర్రు తీరా ఒక ఆమె నమ్మి ఫోన్ కొడితే నిన్ను ఇంటికాడ దింపాలి అని ఏమైనా రూల్ ఉందా అని రూల్స్ మాట్లాడుతాండ్రు రూల్స్ రివర్స్ డైలాగులు కొట్టి ఇంకోసారి పోలీసులు ఉండ్రు అనే మాటకే మనసులకు రాకుండా మాట్లాడబట్టే అవును మరి మన పోలీసులు ఎప్పేటోని ముంగట వినటోటి లోకు అన్నట్టు తయారైనరు కొందరు గింతకు ముందు రాత్రి 12 దాటితే చాలు ఆడబిడ్డలారా మీకు తోడు లేకపోతే భయపడకుండ్రి 0 నంబర్లకు 100కో కొట్టుర్రి మా పోలీస్ జీపులు వచ్చి మిమ్మల్ని పదిలంగా ఇండ్ల కాడ దింపుతాయి అని మైకులు పెట్టి మరీ ప్రచారం దంచికొట్టిర్రు కాడి అయితే మొన్న రాత్రి విజయవాడ రైలు లేట్ అయ్యి అర్ధరాత్రి 1:30కు ఒక పిల్లకు లింగంపల్లి స్టేషన్లో దిగాల్సి వచ్చింది చుట్టూ చూస్తే చీకటి భయం అనిపించింది అబ్బా మన కాకి అన్నలు ఉన్నారు కదా జీపెక్కి ఇంటికాడ పోవచ్చు అని మురిసిపోతూ ఫోన్ కొట్టింది సార్ నాకు ఇంటికి పోయేందుకు భయం అవుతుంది ఇంటికాడ దింపుతారని అందట ఆ పిల్ల మరి ఫోన్ ఎత్తిన సార్ ఏం చెప్పిండో ఎరికైనా నిన్ను తీసుకుపోయి మీ ఇంటికాడ దింపాలని రూల్ బుక్లో ఏ పేద రాస్తుందో తిరిగేసి చెప్తావా అన్నట్టు మాట్లాడిండట సారు వాయమ్మో గిదేం సమాధానం సాపు రూల్స్ లేనప్పుడు గింత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చుడు మరి ఫోటోలకు పోజులు ఇచ్చుడు పేపర్లో హెడ్లైన్లు వేయించుకుడు మస్తుగా చేస్తారు అవసరమై ఫోన్ కొడితే రూల్ లేదు గీల్ లేదు నడు అంటాండ్రు పాపం ఆ పిల్ల నమ్మి ఫోన్ చేస్తే ఆశల మీద నీళ్లు చల్లినట్టే అయింది పాపంగా లింగంపల్లి ఏరియా అంతా జంగి లెక్కుంది ర్యాపిడో బుక్ చేసుకుందామన్నా సుధా భయమవుతుంది ఎవరెట్లుంటారో నడియాన్ రాత్రి కొట్టా అని ఫోన్ కొట్టిందిగా అక్క పోలీస్ అన్నలు ఆ రూల్ బుక్ల ముచ్చట ఏందో ముందే చెప్తే ఆ పిల్ల ఏదో ఒక ఆటోనో క్యాబో బుక్ చేసుకొని పోతుండే కదా ఈ ముచ్చట అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి జనాల చేతిలో మన పోలీసు వాళ్ళు ఫుల్గా బుక్ అయినరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి గిదెక్కడ న్యాయం సాబ్ ఇక ఈ కాడికంచానన్న జర గీసొంటి లొల్లిలు బంద్ చేసి చెప్పిన ముచ్చట్టు నిజం చేస్తే మంచిగుండదు లేకపోతే పబ్లిక్ ఇట్నే పచ్చడి చేస్తారని ఈడికే పోలీసులు నమ్మినోళ్ళు ఇంకింత ఎక్కువ కారడాలు ఆడబట్టే కానీ జనాలందరూ గిట్లుండరు జర ఆపత్ సంపత్తి ఉన్నప్పుడు ఫోన్ కొట్టుర్రి పోలీసు వాళ్ళకు మంచి పోలీసు వాళ్ళు ఉంటే సాయం చేస్తారు ఎండలు దంచి కొడతాంటే ఉపాధి హామీ పనులకు పోయి సలాక వట్టి మట్టి దవ్వుడు తెలుసు కానీ మన నిజామాబాద్ జిల్లా పురాణిపేట కూలీలు మాత్రం మట్టి దవ్వుడు మనసులో సంతోషంగా ఉంచుడు ప్రేమించుడు సుతం తెలుసులా మరి వీళ్ళు లైవ్లో పెళ్లి పందిరేసిండ్రు పనిచేసే కాడనే ఒక ముసలాయన ముసలవ్వకు 60 ఏండ్ల పెళ్లి దినం చేసిండ్రు మరేందో ఆ కథ అరుచుకుందాం పాండ్రులు అట్లా చలో నిజామాబాద్ లవ్ మ్యారేజీలు అరేంజ్ మ్యారేజీలు లగ్జరీ ఫంక్షన్ హాలల్లో పెండిలు మస్తుగా చూసుంటాం కానీ ఉపాధి హామీ లగ్గం ఎప్పుడన్నా చూసిండ్రా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పురాణిపేటల గిట్లనే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఊరంతా కలిసి గమ్మత్తైన పెళ్లి చేసిండ్రు
ఉపాధి పనులకు వచ్చిన ముసలోళ్లకు తోటి కూలీలంతా కలిసి అక్కడికక్కడనే షష్ఠి పూర్తి వేడుక జరిపించిండ్రు. తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి ఎట్లా చేస్తారో గట్లనే దంచి కొట్టిండ్రు మరి. పురాణిపేట అనే ఊర్లే రోజు లెక్క కూలీలంతా కలిసి ఉపాధి హామీ పనులకు పోయినరు. ఎండ ముదురుతాంది, పారలు పట్టి మట్టి తవ్వుతాండ్రు. అంతట్లనే తోటి కూలీలకు ఒక గమ్మత్తైన ఆలోచన వచ్చింది. పనికొచ్చిన ముసలోళ్లకు 60 ఏళ్ళు నిండిన ముచ్చట తెలిసి, ఇక రాన్రి ఎట్లనో అందరం ఇక్కడనే ఉన్నాం కదా, గీ ముసలన్నకు ముసలమ్మకు షష్ఠి పూర్తి లగ్గం ఇక్కడనే చేద్దామని ఫిక్స్ అయ్యి సలాకలు పారలు పక్కకు వారేసి పెళ్లి పనులు సాల్వ్ చేసిండ్రు మానోళ్ళు. ఫంక్షన్ హాల్ లేదు, డీజే సౌండ్ లేదు, కానీ హడావుడి మాత్రం చిన్నగా లేదుల్లా. తోటి కూలీలంతా బంధువుల లెక్క మారిపోయినరు. ముసలాయనను పెళ్లి కొడుకుని చేసి, ముసలామెను పెళ్లి కూతుర్ని చేసి చెట్టు నీడనే ఊసోబెట్టి తెలుగు సాంప్రదాయంలో పెళ్లి ఎట్లా చేస్తారో గట్లనే జీలకర్ర బెల్లం పెట్టిండ్రు. తలంబ్రాల ముచ్చట రాగానే ముసలమ్మ ముసలన్న నెత్తి మీద తలంబ్రాలు పోసుకున్నారు. తోటి కూలీలంతా సప్పట్లు కొట్టుకుంటా అక్షితాలు కూడా వేసిర్రు. తాలి సుతం కట్టిండ్రులా, పసుపు తాడు కట్టిండు చూడుండ్రి. అయ్యో సుక్కలు సుతం చూడబట్టే ఇన్నొద్దులు చూపినావే ఇంట్లో సుక్కలు. ఏమోగాని పెండ్లంతా అయిపోయినాక కొత్త జంటకు కానుకలిచ్చుడు కూడా అయిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్లో చేసే పెండ్లిళ్ళ కంటే గీ ఉపాధి హామీ లగ్గమే మస్తుగా ఉన్నదని మురిసిపోవట్టిల్లు ఈ ముచ్చట చూసిన జనాలు. కానీ చూడుండ్రి, అయ్యో గా మనిషి ఎవలోగా ముసలాయనని ఎత్తుకొని ఎగరబట్టే. ఓ అయ్యా ఇట్రాయే ఆయనత కింద పడేవన్నట్టు వెనుక నిల్చొని పెళ్లి పిల్ల మోకం పెట్టింది. వీళ్ళు డాన్స్ చేయంగా. పెన్మిట అంటే ఎంత పానమో మరి కదా. గీన్లే కాదు, ఇట్లా నిన్న మొన్న సుతం గిట్లనే 100 రోజుల పనికాడ గమ్మత్తు ముచ్చట్లయినాయి. మొన్నొకలు అంతకు మున్పొకలు సుతం గిట్లనే లగ్గం చేసుకుండ్రులా. గదే పెళ్లి దినం చేసుకుండ్రు వాళ్ళు సుతం. మొన్నటిదాకా జనాలు ఒకరి మీద ఒకరు నిఘా పెట్టుకోవడానికి సీక్రెట్ కెమెరాలు, ఫోన్ ట్రాకింగ్లు వాడుతూ చూసినాం. కానీ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో మాత్రం కథ నెక్స్ట్ లెవెల్కి పోయింది. ఛత్తీస్గఢ్ బార్డర్లుండే తిప్పాపురం గ్రామంలో ఒక రాబందు దొరికింది. దాన్ని పట్టుకొని చూస్తే ఏమున్నదో ఎరికేనా. దాని మెడకు ఒక హైటెక్ జీపీఎస్ ట్రాకర్ పెట్టిండ్రు. గిది చూసి ఊర్లుండే గిరిజన జనాలు వామ్మో గిదేంది కదా అని నోరెళ్ళ పెట్టిండ్రు. మరేందో ఒక్కసారి చూసేద్దాం పారి. ఈ రోజుల్లో నమ్మకాలు అస్సలే లేవు సాబ్. మనుషులను నమ్మలేక సిటీలా సీసీ కెమెరాలు పెడితే అడవుల తిరిగే పక్షులను కూడా నమ్మలేక వాటి మెడకు కెమెరాలు, జీపీఎస్ ట్రాకర్లు కడతాండ్రు. చెర్ల మండలం తిప్పాపురం బార్డర్లా ఒక రాబందు మెడకు జీపీఎస్ మిషన్ కట్టి ఎవడో ఇడిచిండు. గిది మామూలు పక్షి కాదు, ఏదో పెద్ద గూఢచారు లెక్క తిరుగుతుందని ఊర్ల లొల్లి మొదలైంది. అసలే అది మావోయిస్టులు తిరిగే ఏరియా. గందుకే మన అటవీ శాఖ సార్లకు, పోలీసులకు గుండెల గుబేలు అన్నంత పనైంది. గీ హైటెక్ రాబోయింది కథేంది అంటే, సోమవారం సాయంత్రం తిప్పాపురం అనే ఊర్లే జనాలు మామూలుగా కూసుంటే ఒక రాబందు కింద వాలింది. సరే ఏదో పక్షి వచ్చింది కదా అని దగ్గరకు పోయి చూస్తే దాని మెడ చుట్టూ ఏదో నల్లటి బెల్టు, దానికొక చిన్న మిషన్ అమర్చున్నది. అరే గిదేంద్రాబాయ్, పక్షులకు కూడా కాలర్ మైకులు పెడతాన్రా ఏంది అని గ్రామస్తులు ఆశ్చర్యపోయిండ్రు. తీరా చూస్తే అది లొకేషన్లు కనిపెట్టే జీపీఎస్ ట్రాకర్ అని తెలిసింది. బార్డర్ ఏరియా కాబట్టి గిదేదో విదేశీ కుట్ర కావచ్చు, లేకపోతే మనల్ని ఎవడో కనిపెడుతున్నాడని భయపడి డైరెక్ట్గా ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ కొట్టిండ్రు. ముచ్చట తెలుసుడే ఆలస్యం. అటవీశాఖ సార్లు జీపెక్కి ఊరుక్కుంటూ ఊరికి వచ్చిండ్రు. ఆ రాబందును గట్టిగా పట్టుకొని దాని మెడకున్న జీపీఎస్ పరికరాన్ని పరిశీలనగా చూస్తున్నారు. అసలే గీ సరిహద్దు అడవులల్లా పోలీస్ ఫోర్సులు కూంబింగ్ చేసుకుంటా ఉంటాయి.
గందుకే గీ మిషన్ను మన భద్రతా సంస్థలు ఏమన్నా అడవుల నిఘా కోసం పెట్టినాయా లేక పక్క దేశాల నుంచి గూఢచర్యం కోసం వచ్చిందా అని ఆఫీసర్లు తలలు పట్టుకోబట్టే ఆ రాబందును పట్టుకొని ఏ పిల్ల నీ ఆధార్ కార్డు ఏడున్నది నిన్ను ఈడికి పంపినోడెవడు అని లోపల ఆరాధిస్తుండ్రు గాని అదేడా చెప్పి పాడైతుంది. నిజానికి దునియాల వన్యప్రాణుల సంరక్షణ కోసం పక్షులు ఎటు వలస పోతున్నాయో తెలుసుకునేందుకు సైంటిస్టులు ఇట్లాంటి ట్యాగులు కడతారు. కానీ దొరికిన ఏరియా అట్లాంటిది కాబట్టి అందరికీ అనుమానాలు మస్తుకొస్తున్నాయి. ఏదేమైనా ఆ రాబందు మెడకున్న ట్రాకర్ ఏ కంపెనీది, దాన్ని ఎక్కడ అమర్చిండ్రు, దాని ఉద్దేశమేంది అనేది ఆఫీసర్ల విచారణ పూర్తయితే గాని బయటపడది. అంతవరకు ఆ రాబందు మాత్రం అటవీశాఖ ఆఫీస్లో ఫుల్ వీఐపీ లెక్క ట్రీట్మెంట్ తీసుకుంటుంది. గిట్లాంటి హైటెక్ రాబందుల ముచ్చట ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడనేలేదుగా మరి. ప్రకృతి కర్ణిస్తేనే రైతన్న మురిసిపోతాడు. గందుకే మనోళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీల లెక్క ఏసీ రూమ్లో కూర్చొని గూగుల్ వెదర్ చూసుకుంటా కూర్చోరు, డైరెక్ట్గా గ్రామ దేవతల కాడికే పోతారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి అనే ఊళ్ళే గట్లనే రోహిణి కార్తె ఓయే మృగశిర కార్తె రాంగనే ఆనదేవుడు కరుణించాలంటూ ఊరంతా కలిసి రచ్చలేపిండ్రు. ఆడబిడ్డలంతా కలిసి బోనాలు ఎత్తుకొని దప్పు దరువుతోని చేసిన పూజల ముచ్చటేందో ఒక్కసారి జర్రట్ల పోయి చూసేద్దాం పాలి. ఎండలు దంచికొట్టి ఇక వర్షాకాలం గేట్లు తెరుచుకున్నాయి. ఇంకేమున్నది, వ్యవసాయం చేసేటోళ్లకు చేతి నిండా పని దొరికే టైం వచ్చింది. కానీ వర్షాలు టైంకి పడాలి కదా. అందుకే పార్డీ గ్రామంలో ఉండే పెద్ద మనుషులు మహిళలంతా కలిసి ఇక మన ఊరి దేవతలను ప్రసన్నం చేసుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయినరు. ఊరంతా చల్లగా ఉండాలి, వచ్చే వర్షాలతోని చెరువులు కుంటలు మస్తుగా నిండాలని పొద్దుగాలనే ఇండ్లకెళ్ళి పూజా సామాన్లు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేసిండ్రు. ఇక చూడుండ్రి తమాషా, ఊర్లుండే ముసలవ్వల దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా అంతా లైన్ కట్టిండ్రు. డప్పుల వాళ్ళు డించకు అని దరువెత్తంటే ఆడబిడ్డలంతా భక్తి శ్రద్ధలతోని గ్రామ దేవతల గుడి వైపు అడుగులేసిండ్రు. దేవతల గాడికి పోయి గంపెడాశలతోని ప్రత్యేక పూజలు దంచికొట్టిండ్రు. ఓ తల్లి, గీసారి మా పొలాలల్లా పత్తి వరి మస్తుగా వండాలి, పాడి పంటలతోటి మా ఇండ్లు కలకలలాడాలి అని సాష్టంగా నమస్కారాలు పెట్టి నైవేద్యాలు సమర్పించిండ్రు. ఈరోజు మా కుబీర్ మండల్ పార్టీకే గ్రామం నిర్మల్ జిల్లా ప్రతి సంవత్సరం లాగానే మరియు గ్రామ దేవతలకు దొంతులు తీసి ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో మరియు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం అంటే మరి పంటలు బాగా వండి వర్షాలు బాగా కురవాలని ఆ గ్రామ దేవతలకు మొక్కుకుంటూ మరియు గంగ నీళ్ళు తెప్పించి అన్ని గ్రామ దేవతలకు మర్రెమ్మకు పోచమ్మకు మహాలక్ష్మ మందిరికి అన్ని టెంపుళ్లకు విగ్రహాలకు గంగా జలంతో అభిషేకం చేసి మరియు మొక్కులు తీర్చుకుంటారు గ్రామస్తులందరూ. నిజమే, మరి గవర్నమెంట్లు ఇచ్చే సాయం ఎప్పుడొస్తుందో రాదో తెలియదు కానీ ఆ దేవుడు కరుణించి టైంకి వర్షాలు కురిపిస్తే రైతన్నకు అంతకంటే కావాల్సినది ఏమున్నది చెప్పుండ్రి. గందుకే మన పార్టీ గ్రామస్తులు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా పైనున్న ఆఫీసర్కే అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ దెబ్బకు వర్షదేవుడు కూడా కరిగిపోయి కుబీర్ మండలంలో వానలు దంచి కొట్టడం ఖాయమని జనాలు ముచ్చట పెట్టుకోవట్టే. ఏదేమైనా పల్లెటూరి సాంప్రదాయం వాళ్ళ నమ్మకం చూస్తే ముచ్చటేస్తుంది. మరి కప్పతల్లి వానదేవతలు ఊరి దేవతలకు పూజలు ఇట్లా మస్తుగా చేస్తారు. ఈ పెండ్లి ముచ్చట వినాలంటేనే ఈ కారం అత్తందుల్లా. గా ముసలోళ్ళ పెండ్లి అంటే సూపర్గా ఉంది కానీ గీ పడుసు ముసలి లగ్గం ఏందో ఏమో. నీ లగ్గం పాడువాడా, నేను చెప్పనుల్లా, మీరో చూడులా ముచ్చటేందో. నీ కలికాలం పాడవాడా, ఏం రోగం వచ్చిందిలా ఈ కాలపుల్లకు? దునియాల ఆడోళ్ళు కరువైనరా లేకపోతే పోర్లున్న తండ్రులు తక్కువైనరా? 19 ఏండ్ల పోరడు 5 మంది పోర్లున్న గీ యాంటిని పెండ్లి చేసుకుండు.
5 మందిని కానీ మళ్ళీ నా పెన్మిటి మంచోడు కాదు, నేను గీ పిల్లగానితోటే ఉంటా, గీనంటేనే నాకు ఇష్కు, ఈయన లేకపోతే నేను ఉండా, నా పానం నా దిల్క దడకననబట్టే దౌడ మీదకించి 2 సరసటోళ్ళు లేక అనబట్టే ఈ ముచ్చట చూసిన జనాలు. ఓర్ పోడా నీకు ఇంకా ఎవ్వరు దొరకలేదారా బడివే? గా 5గురు పోర్లాంటిని ఎట్లా నచ్చిందిరా నీకు? ప్రేమ గుడ్డిది ఎడ్డిది అంటారు గాను గీ తీర్ల దరిద్రపది అనుకోరు. లేకపోతే ఎందుల్లా గీసొంటోళ్ళు చేయబట్టి ప్రేమని తిట్టే కాలం వచ్చే. మిస్ కాల్ వచ్చిందట ఫోన్కు, గంతే ఓలతోటోళ్ళు సొల్లు పెట్టుకునిగో ఇంట్లోకించి బయటకు లేచిపోయి లగ్గం చేసుకోరు గీళ్ళిద్దరు. వీళ్ళ లగ్గం ఇంట్లో మన్ను, మళ్ళా దండలు మార్చుకొని మారవెంటి సుతం చేసుకుర్రట. రాను ఇంకెన్ని దరిద్రాలు చూసుడో ఏమో పో అని తిట్టబట్టే నికార్సైన జంటలు. నీ ఎత్తు పోర్లుండ్రా పోరడా, నీకు పెండ్లమైన పిల్లగండ్ల తల్లికి పెండ్లి చేసుకోంగా చెత్తకు సీమ గుట్టినట్టని అనిపించలేదు అరా బద్మాష్ అని తిట్టకుండా తిడతారు ఈ ముచ్చట నచ్చని జనాలు. మా బావి ఇయ్యల్లా ఎటు పోయిండో ఏమో, ఇయ్యల్లా గా చేప మంది ఎత్తాండ్రు అంటే అటు పోయేత్తనే అన్నాడు. కానీ మా బావ రాంది నాకేడ మనసున పడుతుంది. చూద్దాం పాన్రి. బావా, ఓ బావా, ఏం చేస్తాడో ఏమో. ఓ కెమెరామెన్ అన్న ఒక్కపారి అటు తిప్పే. రామ్ రామ్ శనార్థి దండాలు అందరికి ఎట్లున్నారు? మంచిగున్నారా? కడుపును వస్తుంది పొద్దున్న సంది మొత్తం దగ్గు దమ్ము వచ్చి పాడైతుంది. ఎట్లా ఏం కథ అంటే లక్షలు ఖర్చు చేసి పాడాను. కానీ ఆడైతుంది. కానీ హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్లో చేపల మంది ఎత్తురని చెప్పేసి అనగానే తెలంగాణ పక్కా మెట్రో ఎక్కిన చక్కగా చేసాను. అట్లున్నది అన్నట్టు. మరి తర్వాత ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని వేలు పెట్టినా కూడా తగ్గుతలేదు అని చెప్పేసి మరి చేప మందు నిజంగానే పని చేస్తుందా? అయ్యో చేప మందు కాదు, చేప ప్రసాదం. మరి చేప ప్రసాదం మస్తుగా పని చేస్తున్నట్టు కదా, పబ్లిక్ బాగా వచ్చిర్రు. ఎట్లా ఏం కథ నడుచుకుందామని వచ్చిన. రాను ఒకసారి లోపలికి పోదాం నడుర్రి. పొద్దున వెళ్ళిన 6 గొట్టంగా చేప మందు వేసుకుందాము అని. సన్న మంది ఉన్నారా గాడి అర్ధగంట లోపల రానికి. చూడరు ఒకసారి మంది చూడు ఎట్లున్నారు. ఇంత మంది అబ్బాబ్బాబ్బాబ్బా ఎక్కడెక్కడికెళ్ళి వచ్చిర్రు. ఏం తక్కువ లేదు. ఈసారి అయితే 4 లక్షల మంది వచ్చిరట. ఈ 4 లక్షల మందికి సరిపడా చేప పిల్లలు ఉన్నాయి. ఈ చేప పిల్లలు వేసుకుంటే చేప ప్రసాదం వేసుకుంటే మంచిది అవుతుంది అని చెప్పేసి పబ్లిక్ మత్తు నమ్ముతాండ్రు. చూసిరా? మరి లోపలికైతే పోదాం నడురు ఒకసారి మాట్లాడదాం వెళ్తాను పెద్ద మనుషులతో. ఇక మొత్తం కథ లోపలికి వచ్చిన ఫుల్ మంది ఒకసారి చూడరు ఎంత మంది ఉన్నారు అసలు. నిజంగా ఏం తక్కువ లేదా పుట్టేడు పబ్లిక్ వచ్చిర్రు. వీళ్ళు చేపలను ఏం చేస్తున్నారు నాయన అంటే ఇక ప్రసాదం లెక్క వంచి అన్న డబ్బాలలో పెట్టేస్తాను. డబ్బాలలో పెట్టేసి మళ్ళీ వాళ్ళకు ఇచ్చేసి ఆ చేప పిల్లల్ని నీళ్ళని నింపించారని నింపి అది కడుపులో వేసుకుంటే సెట్ అవుతుందట. ఒకసారి లోపలికి చూద్దాం చేప పిల్లలు కనిపిస్తాయేమో. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చిన్నపిల్లలకి ఇప్పిస్తారు కదా అట్లా. పోయిన సంవత్సరం ఇప్పించినాం, ఇది 2వ సంవత్సరం. మేము ఒక 3 సంవత్సరాలు వేపిద్దాం అనుకున్నాం. ఇది ఫస్ట్ ఇయర్, ఇది 2వ సంవత్సరం వేయించినాం. ఇంకొక సంవత్సరం వేపిద్దాం అనుకుంటున్నాం. అట్లా ఏం కాలే నీళ్ళు తాగకు. మళ్ళీ చేప లోపలికి తాగను. పండు మూసల కాడికి వెళ్ళి ఐస్ పిల్లల దాకా అందరు వస్తారు. ఏం తక్కువ లైన్లో నిల్చొని మొత్తం తకాంచిపోతున్నారు. కానీ ఏర్పాటు అయితే జోరుదారి చేసిడా చూస్తున్నారు కదా ఎట్లుందో. ఎక్కడికెళ్ళి వచ్చారు. ఏం తక్కువ 4-5 సంవత్సరాలు అండి వస్తారట. అయితే ఇక భక్తిని సోదరులు ఎత్తారు. ఇది ఏం తక్కువ లేదన్నా 90 ఏళ్ళ సంది ఎత్తాండ్రు. అప్పుడెప్పుడో ఒక మార్చి వచ్చేసి ఇట్లా ఉన్నది అని చెప్పేసారంటే ఒక మందు తయారు చేసిండట. ఇక ఆ మందు మీకు ఇట్లా నడుస్తుంది. అయితే నడిమిట్లా కొన్ని లొల్లులు కూడా అయినాయి. ఏంది ఇంటున్నారా? ఏందంటే ఇది చేప మందా లేకపోతే ప్రసాదమా? ఈ మందు నిజంగానే మరి రోగాలు తీస్తుందా తీయదా అని అడిగిర్రు. తీసేవరకల్లా రోగం నిజంగానే జర నమ్మకం అవుతున్నది. ఖచ్చితంగా నయమైందని చెప్పేసి మస్తు మంది కూడా అనేసరికి సరే ఇది చేప మందు కాదు చేప ప్రసాదం అని పెట్టింది దీనికి పేరు. సరే చేప మంది అయితే వేస్తారు. ఒక మేడం అయితే కలిగింది. ఆ మేడంని ఒకసారి మాట్లాడిద్దాం. మేడం ఎట్లా అనిపిస్తుంది? చేప మంది ఎట్లా మేము అందరికీ ఫ్రెష్ ప్రసాదం టైంకి ఇస్తున్నాము, మంచిగా ఇస్తున్నాము. అండ్ హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరికి వేసే ముందు. ఇప్పటిదాకా ఎంతమందికి వేస్తారు? అసలు పొద్దుగా ఎన్ని లక్షలు అయింది? రాత్రంతా నడుస్తూనే ఉంది. ఏం ఆపలేదు. అందరూ షిఫ్ట్ల పైన వర్క్ చేస్తున్నారు. ఆపడం అంటూ ఏం ఆలేదు. పొద్దున 4 గంటల వరకు కంటిన్యూస్గా అందరూ జనాలు వస్తూనే ఉన్నారు. దాని తర్వాత మధ్యలో కొంచెం ఫ్లో కొద్దిగా తగ్గింది. మళ్ళీ కంటిన్యూస్గా స్టార్ట్ అయింది ఫ్లో. ఏ వయసు వల్ల ఎక్కువ
మిడిల్ ఏజ్ కంటే కొంచెం ఎబవ్ ఉన్న వాళ్ళే వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి దమ్ము ఆస్తమా ఆయాసం ఉంటుంది కదా, సో వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. అండ్ పిల్లలు కూడా వస్తున్నారు, ఎవరికైతే చాలా జలుబు ఇష్యూస్ సర్ది ఇవన్నీ ఉంటాయో పిల్లలు కూడా వస్తున్నారు బాగా. కుటుంబ సభ్యులు అంతా మేమందరం బతిని ఫ్యామిలీ. మరి ఈ ప్రసాదం అందిస్తారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి ఫ్యామిలీ తరపున ఈ అవకాశం వచ్చింది కదా. అంతే, మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఆబ్వియస్గా ఇన్ని కోట్ల మందికి, ఇన్ని లక్షల మందికి సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మేము ఎప్పుడూ చాలా గర్వపడుతూనే ఉంటాం. జర పబ్లిక్ అయితే మంచిగా చూసుకుంటారట, ఏర్పాట్లు అయితే జోరు చేసారు. నిజంగా చెప్పాలంటే పబ్లిక్ ఏర్పాట్లు అయితే జోరు చేసారు, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇటు ఎప్పుడు ఏమన్నా అయితే కనుక ఐపీఎం సాయం చేయనీకి, మళ్ళీ గట్లనే పబ్లిక్ అయితే ఒక దగ్గర చదవాలంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు ఇప్పుడు మరి ఎవరైతే షాప్ మంది చేస్తారో వాళ్ళే కాదు కదా, ఇంకా వేరే కూడా చూసుకోవాలి కదా. ప్రైవేట్ వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చిర్రు, వాళ్ళు కూడా వచ్చి మొత్తం చూసుకున్నారు. అంటే ఇట్లా నడుస్తుంది షాప్ మంది అయితే నడురు, ఇంకా ముంగడికి పోదాం పడి. అందరు వచ్చారు కదా, చూస్తారు కదా, ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నోళ్ళు ముసలోళ్ళు ముతుకోళ్ళు అందరు వస్తారు. ఇప్పుడు ఒక ఆడవిళ్ళ దగ్గరికి వచ్చిన ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మ, ఎక్కడికి వెళ్ళొచ్చారు? బాలనగర్ అండి. మా బాబు ఇగో మా సిస్టరు వాళ్ళు రెండోసారి. నేను ఎట్లా అనిపిస్తుంది మరి? బాగానే ఉంది, వాళ్ళకి మంచిగా అనిపించింది. నేను ఫస్ట్ సారి ఇప్పుడు వేసుకుంటున్నాను. రెండోసారి ఇప్పుడు తగ్గింది, నాకు తగ్గినందుకే మళ్ళీ వచ్చినాను. 3 సంవత్సరాలు రమ్మన్నారు. నాకు ఫస్ట్ ఇయర్నే తగ్గింది, ఫస్ట్ సారికి చాలా ఎక్కువ ఉండే, నయం అనిపించింది. బాగానే ఉన్నాయి. ఇక ఒక అవ్వని తీసుకొచ్చిన, అవ్వతో మాట్లాడదాం. ఎక్కడ నుండి వచ్చిన అవ్వ? అంబర్పేట్ కృష్ణవేణి. వేసుకుంటే మంచిగా అనిపించింది, భయం వేసింది ఫస్ట్, తర్వాత పర్వాలేదు, ఇప్పుడు పోయింది, లోపలికి పోయింది. ఇప్పుడు ఇది మంచిగా అనిపించింది, దప్పున పోయింది కదా. ఫస్ట్లో భయమైంది, భయం అయింది. వేయంగానే ఏస్ట్ అయినా అమ్మ ఏం కాదని అన్నాడు. అవ్వా తిరిగి భేదాలు అయిపోయింది. సన్న పెద్దగా ఉన్నదా, చిన్న పెద్దలు ఒక ఊరంతున్నది నాంపల్లి గ్రౌండ్స్. అవి అట్లా తిరిగి పోయి ఇట్లా చేప మంది వేసుకుంటారు. దానికి మంది ఏం లేదు, వెనకటి కాలంలో 90 ఏళ్ళ కింద బత్తిని అనే వంశపోళ్ళు ఈ మందులు కానీ పెట్టింది. కానీ పెట్టేసరికి ఏమైందంటే ఇక ఆ మందు వేసుకుంటే దగ్గు దమ్ము ఉబ్బసము ఏమన్నా ఉంటే కూడా పోతుంది అని చెప్పేసి లవనమిక అంటే అప్పట్లో పనిచేసింది, ఇప్పుడు కూడా అట్లే పనిచేస్తుంది. అయితే దీని నడిమిట కూడా కొట్లాటలు అయినాయి, మత్తుగా ముచ్చట్లు నడిచినాయి. అసలు శాప మందు నిజంగానే పనిచేస్తుందా, మరి డాక్టర్ చదువులు ఏంటి, అసలు ఇది ఓళ్ళు కనిపెట్టారు ఏం కథ అని చెప్పేసి ముచ్చట తీసేది. ఇదేం కథరా అయ్యా అని చెప్పేసి చూసేవారికల్లా మంది బాగా అయిపోయేసరికి అది అంటే ఏం పబ్లిక్ అంతా కూడా తెలుసుకునేసరికల్లా గవర్నమెంట్కి తెలిసింది. అది ఒకసారి ట్రై చేద్దాం, ఇది ఎంతో తర్వాయి అని చెప్పేసి మేమే చూసుకుంటామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా, ఇటు సర్కారు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా మొత్తం బార్గెట్ పెట్టి పోలీసు మొత్తం ప్రైవేట్ వాళ్ళని అట్లాగే గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళని పెట్టి మొత్తం బత్తిని వంశం వాళ్ళు అందరూ కూడా దిగి అట్లనే వేరే వాళ్ళు అందరూ కూడా కలిసి సేవ చేసుకుంటారు. మందది ఇప్పటికే దేశం వస్తారు, సాయంత్రం 5 గంటల దాకా నడుతుందట. మరి చూడాలి, మరి మీరు కూడా శాప మంది వేసుకోకపోతే రండి, వచ్చి వేయించుకోరు. ఏడాదికి ఒకసారి ఏమంటున్నా, అది కూడా మీరు నాడేస్తారు. సరేనా, మరి పోతా ఆఫీస్ టైం అవుతుంది, ఈడ కూర్చొని జాగ్రత్త అవుతుంది. మన దేశంలో ఏదైనా పని జరగాలన్నా, ఆఫీసర్ల కళ్ళు తెరుచుకోవాలన్నా ఎవడో ఒకడు బిల్డింగో వాటర్ ట్యాంకో ఎక్కాల్సిందేనా సారు? ఇట్లా చాలా సార్లు చాలా మంది ఎక్కుతూనే ఉన్నారు. అయినా వాళ్ళకు ట్యాంకులు ఎక్కుడు ఏమన్నా ఫ్యాషన్ అవులా, లేకపోతే ఎక్కుడు ఈజీనా? పానం తీసుకున్నాడు అంత సులువా? అది కాదు. కానీ రూల్స్ ప్రకారం 1వ తారీఖు నాడు జీతం అకౌంట్లో పడాలి. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో మాత్రం కథ రివర్స్గా నడుస్తుంది. 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా మున్సిపల్ సార్లు మురిసిపోతుంటే పాపం ఓ ఉద్యోగి తట్టుకోలేక వాటర్ ట్యాంక్ ఎక్కి జై బోలో అన్నాడు. మరిగా ముచ్చటేందో ఒక్కపారి మీరే చూడురి. అమలాపురం మున్సిపాలిటీలా మల్లవరపు మీరాసాహెబ్ అనే ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగి కొలువు చేస్తాడు. పొద్దుగాలనే లేచి ఊరంతా సాఫ్ చేసుడో మున్సిపల్ పనులు చేసుకుంటా మస్తుగా కష్టపడతాడు. కానీ ఏం లాభం, పని చేయించుకున్న మున్సిపల్ సార్లు జీతం ఇచ్చటోనికి 1, 2 కాదు 6 నెలల సంధి నయా పైసా ఇయ్యలేదట. ఈ గిత్తం నా గిత్తం ఇయ్యాలిత్తం రేపిత్తామని ముచ్చట్లు చెప్పి 6 నెలలు గడిపేసిండ్రు. ఇంట్లో పిల్లగాండ్ల ఫీజులు, కిరాణా సామాన్ల పైసలు, కరెంటు బిల్లులు కట్టలేక ఆఖరికి మీరాసాహెబ్కు దెబ్బకు మెదడు ఖరాబైంది.
గీ మున్సిపల్ సార్లతోని ఇట్లా కాదనుకొని మంగళవారం పొద్దుగాలనే మున్సిపల్ ఆఫీస్ పక్కపొంటున్న పెద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి కూసున్నాడు. సావల్నా పైసలిత్తరా అని. మీరా సాహెబ్ ట్యాంక్ ఎక్కి నా జీతం నాకు ఇయ్యకపోతే కిందకు దునుకుతా సత్తా అని గట్టిగొర్రిండు. దీంతోటి కిందున్న జనాలకు పానాలు పోయినంత పని అయింది. ఆఫీస్ లోపల కూసోని ఫ్యాన్ గాల్ కింద ఫైళ్లు తిప్పుతున్న మున్సిపల్ సార్లకు అధికారులకు గుండెల్లో గుబేలం అన్నట్టున్నది. అయ్యో ఈయన నిజంగానే దునికితే మన ఉద్యోగాలు ఉడతాయిరా భయ అని భయపడి ఫైళ్ళన్నీ పక్కకు వారేసి ఉరుక్కుంటా ట్యాంక్ అడికి వచ్చిండ్రు. సిబ్బంది సంఘాల లీడర్లను సుతం పిలిపించిళ్ళు. అన్నయ్య మీరా సాహెబు అట్లా దున్కకు తండ్రి, నీ కాలు మోకుతాం, కిందిరా నాయన, ఇప్పుడే పైసలు ఇస్తామని బతిమాలుకున్నారిగా. అధికారులు లీడర్లు చేతులు జోడించి ఇగో ఇప్పుడే నీ జీతం ఫైల్ మీద సంతకం పెడతాను, దయచేసి కింది దిగు అని గట్టిగా చెప్పే వరకు ట్యాంకు దిగి కిందికి వచ్చిండు. ఈయనెక్కిన నిరసన పుణ్యమా అని మున్సిపాలిటీలో జీతాలు రాకుండేడతానా తతిమ 26 మందికి సుతం జీతం పడ్డది. సాహెబ్ పుణ్యమా అని మా జీతాల ఫైల్ కూడా కదిలింది. తతిమోలు ఊపిరి పీల్చుకునే. మొత్తానికి ఒక ఆయన వాటర్ ట్యాంక్ ఎక్కితే గాని మన ఆఫీసర్లకు జీతాలు ఇవ్వాలనే బుద్ధి రాలేదు. ఇకనైనా గిట్లాంటి ముచ్చట్లు బంద్ చేసి నెల నెల జీతాలు ఇస్తే మంచిగుంటుంది. లేకపోతే రేపు ఆ కడమ 26 మంది సుతం లైన్ కట్టి ట్యాంక్ ఎక్కుతారు కావచ్చు. చూడుండ్రిగా జరా. ఇక నుల్లా గీ ఇవాళ నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు మళ్ళీ బారి గిసొండు ముచ్చట్లతోనే మేము ముంగటికి వస్తా. అప్పటిదాకా మన ప్రైమ్ 9 సుత్తనే ఉండాలి.